బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలకలు, బుజ్జగింపులు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రగిలిన బెజవాడ రాజకీయాన్ని కేసినేని నాని తెల్లవారుజామున మరో లెవెల్ కి తీసుకువెళ్లారు. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్లో ప్రకటించారు. తన అవసరం పార్టీకి లేదని చంద్రబాబు భావించినప్పుడు పార్టీలో కొనసాగటం సరికాదని ట్వీట్ చేశారు కేసినేని నాని. అందుకే మొదట ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా గుడ్ బై చెబుతానని అన్నారు. దీంతో చలికాలం తెల్లవారుజామున కూడా బెజవాడ వేడెక్కింది. రెండు రోజులుగా విజయవాడ టీడీపీ పాలిటిక్స్ ఏపీలో హెడ్లైన్స్ గా మారాయి. కేసినేని బ్రదర్స్ మధ్య వార్ తారా స్థాయికి చేరింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు వస్తున్నాయని కేసినేని నాని చేసిన పోస్టుతో టీడీపీలో చర్చకు దారితీసింది. ఓవైపు చంద్రబాబుపై గురుభక్తి ప్రదర్శిస్తూనే పార్టీలో కొందరు నేతల తీరును కేసినేని నాని విమర్శించారు కూడా. కేసినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేశారని జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో నాని అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో టీడీపీ నుంచి బుజ్జగింపు నేతలు కూడా రంగంలోకి దిగారని చర్చ జరిగింది. కానీ పెద్దగా ఫలితం అయితే కనిపించలేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని కేసినేని నాని ప్రకటించారు. అటు బెజవాడ టీడీపీ రాజకీయంలో వైసీపీ కూడా ఎంటర్ అయింది. నానిని బొమ్మన లేక పొగ పెడుతున్నారని ట్వీట్ చేసింది. ఇలా అలకలు, బుజ్జగింపులు, సవాళ్ల పర్వం తర్వాత పార్టీకి గుడ్ బై చెబుతానని నాని ప్రకటించారు. తెల్లవారుజామున కేసినేని నాని ట్విట్టర్ వేదికగా టీడీపీలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, కేసినేని నాని అయితే ఇవాళ ఢిల్లీకి వెళ్లి మొదటిగా తన లోక్సభ స్థానాన్ని, ఆ తర్వాత పార్టీలో కూడా రాజీనామా చేస్తారని తెలియజేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేవలం కేసినేని చిన్నికి విజయవాడలో టికెట్ ఇస్తారు అని చెప్పిన కారణంగానే ఆయన రాజీనామా చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ విజయవాడ పార్లమెంట్ లో ఎప్పటి నుంచో ఒక గొడవ జరుగుతోంది. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేయండి, అంటే ఇన్ఛార్జ్ ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేయండి అంటూ కూడా ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఎప్పటి నుంచో మొదలు పెట్టుకుంటారు. ఇటీవల తిరువూరులో జరిగిన ఒక సభలో, అంటే ఎల్లుండి రేపు చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్న సభకి సంబంధించి ఆ సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయమై మొత్తం ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో పోలీసులు కూడా గాయాలంటే ఎంత పెద్ద గొడవ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ గొడవ జరిగిన నేపథ్యంలో ఎప్పటికైనా ఈ గొడవలు పెరిగి పెద్దవి కాకుండా చూడాలంటే పార్టీ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇన్ఛార్జీలంతా అడిగిన నేపథ్యంలో చంద్రబాబు ఫైనల్ గా పార్టీ ఇన్ఛార్జిగా, పార్లమెంట్ ఇన్ఛార్జిగా కేసినేని నానిని కాకుండా కేసినేని చిన్నికి బాధ్యతలు అప్పచెప్పారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా 10 ఏళ్ల పాటు ఉన్న కేసినేని నానిని కాదని కేసినేని చిన్నికి ఇవ్వడం పట్ల అయితే కేసినేని నాని కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిన్నంతా కూడా కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. సమావేశంలో ప్రతి ఒక్కరితో కూడా 1 by 1 మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా నాని తెలుసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ మనకు విలువ ఉన్నప్పుడు పార్టీలో మనం ఎందుకు ఉండాలి అని కూడా కార్యకర్తలు, నాయకులు చాలా మంది నాని దగ్గర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయం రూపంలో నాని అయితే కొన్ని రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తానన్నారు. కానీ నిన్న మీడియాతో మాట్లాడిన అనంతరం, రాత్రి మీడియాతో మాట్లాడిన అనంతరం ఉదయం ఆయన 5:30కి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఉన్నట్లాగే ఒక పోస్ట్ పెట్టారు. మొన్న పెట్టిన పోస్ట్ లో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను, రామభక్తుడిలాగా నేను చంద్రబాబు ఆజ్ఞలు సరఫరా ఇస్తానని చెప్పి మీడియా ముందు కానీ పోస్ట్ లో కానీ చెప్పారు. కానీ ఒక రోజు గడవక ముందు ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం ఇవాళ ఉదయం పెట్టిన పోస్ట్, నాకు పార్టీలో విలువ లేనప్పుడు పార్టీ నన్ను చంద్రబాబు వద్దని చెప్పినప్పుడు ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామా చేస్తున్నానని లోక్సభ స్పీకర్ ని కలిసి రాజీనామాను సమర్పించి ఆమోదింప చేసుకుని వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. అంటే కనుక ఆయన ఖచ్చితంగా నిన్న డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఆయన నాని రూట్ ఎటు అనే దానిపైనే ఇప్పుడు కేసీఆర్ వర్గం అంతా ఎదురు చూస్తోంది. నాని ఇండిపెండెంట్ గా వెళ్తారా, లేదా ఇతర పార్టీ ఎవరితో బీజేపీతో కానీ లేదా వైసీపీతో కానీ కలిసి వెళ్తారా అనే దానిపైన ఇప్పుడు సస్పెన్స్. కానీ తిరువూరులో రేపు జరగబోతున్న అతి పెద్ద సభ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 20,000 మందిని మొబిలైజ్ చేయాలని పార్టీ నేతలు డిసైడ్ చేసిన నేపథ్యంలో రేపు జరగబోతున్న అతిపెద్ద సభకి
చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. అది విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే జరుగుతోంది. సో రేపు ఏం డెసిషన్ తీసుకుంటారు చంద్రబాబు, నాని చేసిన ఈ సంచలన ప్రకటనపై చంద్రబాబు గాని పార్టీ వర్గాలు గాని ఎలా తీసుకుంటాయనేదే వేచి చూడాలి. ఎందుకంటే కీలకమైన నేత విజయవాడ మొత్తం మీద కేసులేని నానే అత్యంత కీలకమైన టీడీపీలో నేత. ఎందుకంటే జగన్ కి సంబంధించి 2019లో ఎదురుగాలి వీస్తున్నప్పటికీ టీడీపీకి ఎంపీగా గెలిచిన ఒకే ఒక్క మొత్తం ఎంటైర్ విజయవాడ మొత్తం పార్లమెంట్ లో 7 సెగ్మెంట్స్ ఉంటే 6 సెగ్మెంట్ లో వైసీపీ గెలిచినప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యులుగా మాత్రం కేసీఆర్ నాని గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ బలమైన నేతని కోల్పోయిందని చెప్పి నాని వర్గం చెప్తూ ఉన్నారు. కేవలం సార్ అయితే మనం నిన్న ఆయన మాట్లాడింది ఒకసారి గుర్తు చేసుకుంటే బాస్ ఏది చెప్తే అదే కరెక్ట్ అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే ఇవాళ తన ట్విట్టర్ వేదికగా కూడా ఆయన చంద్రబాబే చెప్పారు అంటే పార్టీలో నా అవసరం లేనప్పుడు నేను ఎందుకు అని కూడా ఆయన మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పటి వరకు బెజవాడ టికెట్ ఎవరికి అన్నదైతే టీడీపీ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. మరి ఉట్టిగా వస్తున్న ఈ ప్రచారాలను నమ్మి కేసినేని నాని రాజీనామా చేశారనుకోవచ్చా? ఇదే విషయాన్ని కేసీఆర్ నాని అని మనం అడగడం జరిగింది. దానికి కేసీఆర్ నాని పార్టీలో ఉన్న కీలకమైన నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి స్వయంగా నాతో చెప్పారు. చంద్రబాబు మిమ్మల్ని పార్టీకి దూరంగా ఉండమన్నారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, తిరువురు సభకు కూడా దూరంగా ఉండమన్నారు. సో పార్టీ బాధ్యతల్ని మరొక వ్యక్తికి అని నాని మెన్షన్ చేశారు. కానీ ఆ మరొక వ్యక్తి కేసీఆర్ చిన్నియే అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఎవరికి ఇచ్చిన అబ్జెక్షన్ లేకపోవచ్చు, కానీ కేసీఆర్ నానికి కేసీఆర్ చిన్నికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో అన్నను కాదని తమ్ముడికి ఆ పార్టీ అవకాశం కల్పించడం పట్లే నాని కిందకు వహించారు. ముఖ్యంగా నిన్న అడిగిన ఇదే విషయం పైన నిన్న మీరు మీ తమ్ముడి పైన మీరు ఓడిపోయినట్టేనా అని భావిస్తున్నారా అని అడుగుతుంటే ఆయన ఖచ్చితంగా నేనేదో మా తమ్ముడు గెలిచాడు, కానీ ప్రజల్లో ఎవరు గెలిచారు అనేది మీరే చూస్తారు అన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా పార్టీ రాజీనామాకి ప్రధానంగా పార్టీకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు, అలాగే నానిని పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం, బేసిక్ గా ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మొత్తం ఈ సమస్యను పరిష్కరిస్తారు అని చెప్పి అందరూ భావించిన నేపథ్యంలో అలా కాకుండా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో, కీలకమైన నాయకులతో, ముఖ్య నాయకులతో, మాజీ మంత్రులతో అందరితో సంప్రదించిన తర్వాత కేసీఆర్ చిన్ని అయితే విజయవాడ పార్లమెంట్ కి కరెక్ట్ అని అందరూ ఏకాభిప్రాయం చెప్పిన తర్వాత ఈ డెసిషన్కి వచ్చినట్టుగా కూడా ఈ విజయవాడ పార్లమెంట్ సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ నాకు ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకుండా ఈ మధ్య ఇటీవలే పార్టీలోకి వచ్చిన కేసీఆర్ చిల్లీకి ఎలా ఇస్తారు? పైగా నాకు వ్యతిరేకంగా, మా కుటుంబం నుంచి వచ్చిన నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిల్లీకి ఏ రాజకీయ పదవి ఉందని ఆయనకి టికెట్ ఇస్తున్నారు అని చెప్పి కూడా ఆయన వాళ్ళ దగ్గర అడిగినట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఏదేమైనప్పటికీ పార్టీలో నుంచి నాని నిష్క్రమించడం అనేది జరుగుతోంది. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆయన లోక్సభ స్పీకర్ దగ్గరికి వెళ్లి రాజీనామా చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్తున్నారు. కానీ ఫిబ్రవరిలోనే మొత్తం నోటిఫికేషన్ రాబోతోంది. మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ కి మొత్తం నోటిఫికేషన్ రాబోతోంది, ఏపీలో కూడా నోటిఫికేషన్ రాబోతోంది. సో ఈ నేపథ్యంలో నాని ఒకవేళ రాజీనామా చేసినా, స్పీకర్ దాన్ని ఆమోదించినా కూడా జనరల్ ఎలక్షన్ లోనే నాని కంటెస్ట్ చేయాల్సి వస్తుంది తప్ప ప్రత్యేకంగా ఆయన కోసం మళ్ళీ ఎలక్షన్ పెట్టే, ఈ సీటుతో ఎలక్షన్ పెట్టే అవకాశం లేదు. సో ఆయన పూర్తి టర్మ్ మొత్తం కూడా ఆయన ఎంపీగా పనిచేసినట్టుగానే భావించాలి. కానీ ఆయన ఎప్పుడు వెళ్ళి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తారు, దాన్ని ఎప్పుడు ఆమోదింపజేసుకుంటారు, ఆమోదించిన పార్టీకి రాజీనామా ఎప్పుడు చేస్తారు, రాజీనామా చేసిన తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, వైసీపీతో వెళ్తారా, బీజేపీతో వెళ్తారా, నేను ఇండిపెండెంట్ గా వెళ్తారా అనే దానిపైనే ఆసక్తిగా చూస్తున్నారు. సాయి, ఒకవేళ ఆయన పార్టీ మారే ఆలోచనలో గనక ఉంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు కూడా ఆలోచిస్తోంది కాబట్టి వైసీపీలో చేరే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఇక ఇండిపెండెంట్ గా గనక ఆయన పోటీ చేస్తే టీడీపీ ఇక్కడ విజయవాడలో టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి తన విజయ అవకాశాలపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది అనుకోవచ్చు సాయి? నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన ఫ్లైట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఎక్కిన ఫ్లైట్ ప్రస్తుతం బిజీగా ఉంది, కానీ నేను ఢిల్లీ వెళ్ళాలి, ఇంకా చాలా ఫ్లైట్లు ఉన్నాయి, అవి కూడా బిజీగా ఉంటే నేను సొంతగా ప్రైవేట్ జెట్ లో వెళ్తాను అన్నారు. దాని అర్థం ఏంటంటే టీడీపీ ప్రస్తుతం నన్ను వద్దంటుంది కాబట్టి మిగతా పార్టీల్లోకి వెళ్తాను, వాళ్ళు కూడా వద్దంటే నా సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని ఆయన ఇప్పటికీ కనీసం ఒక 10 సార్లు అయినా చెప్పుంటారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా నాకు ఉంది అని చెప్పి ఆయన చెప్పుంటారు. కానీ ఇక్కడ మరొక సమీకరణాలు చూస్తుంటే ఇటీవల కాలంలో కేసినేని నాని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా, ఎంపీ హోదాలో ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు, 6తో కూడా ఆయన సఖ్యంగా ఉన్న వాళ్ళతో పాటు కలిసి అభివృద్ధి కార్యక్రమాలకి కేసీనేని నాని హాజరు కావడం చూస్తూ ఉంటే వైసీపీ నేతలతో కేసీనేని నాని టచ్ లో ఉన్నారా అనే విషయం కూడా ఇక్కడ అనుమానం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే కేసీనేని నాని ఏదైనా కూడా కొండబద్దలు చెప్పేస్తూ ఉంటారు. బట్ ఈ విషయంలో అయితే నాని ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయం స్పష్టత లేదు. కానీ వైసీపీ తరపునైతే
తెరిచి ఉన్నట్టుగా చెప్పొచ్చు. అలాగే బీజేపీతో సత్సంబంధాలు నితిన్ గడ్కరీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఏదీ లేదనుకుంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసీఆర్ చిల్లీని ఓడించడం కోసం ఆయన పనిచేస్తారని అయితే కేసీఆర్ నాని వర్గాలు చెప్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సార్.